హాయ్ అండి. నేను ఫ్రైడే రోజు హడావుడిగా పూజ చేసుకోకుండా గురువారం మధ్యాహ్నం నుంచే ఫ్రైడే పూజకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఫ్రైడే రోజు ఎలాంటి క్లీనింగ్ వర్క్స్ పెట్టుకోకూడదు కాబట్టి గురువారం రోజే తులసి కోట నీట్గా క్లీన్ చేసి అలంకరించి పెట్టుకుంటాను. గడపలు కూడా నీట్గా క్లీన్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టుకుంటానండి. ఎంత కష్టమైనా గురువారం నైట్ నిద్రపోయేలోపు పనులన్నీ ఫినిష్ చేసే పడుకుంటాను. అప్పుడు ఫ్రైడే రోజు హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. పొద్దున్నే హడావుడిగా టిఫిన్ పనులు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ పనులన్నీ పెట్టుకున్నామంటే పూజ అసలు ప్రశాంతంగా చేసుకోలేము. రోలును కూడా గురువారమే క్లీన్ చేసుకుంటానండి. అయితే మనం పూజ చేసిన అరగంట సేపే పూజ చేసినట్టు కాదు. పూజకు ముందు చేసే పనులన్నీ లైక్ దీపారాధన వస్తువులు క్లీన్ చేయడం, పూజకు కావాల్సిన పూలు తెచ్చుకోవడం, ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పూజ కిందకే వస్తాయి. నేనైతే దీపారాధన వస్తువులు క్లీన్ చేసేటప్పుడు ఏదో ఒక స్తోత్రాలు పఠిస్తూ ఉంటాను. ఇంకా స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఫ్రైడే రోజుకి కావాల్సిన బ్యాంగిల్స్, శారీ కూడా రెడీ చేసుకుంటాను.